ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 38వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకములో దైవ ప్రాప్తికై శ్రద్ధతో కూడి యత్నించువాడును కానీ మనోనిగ్రహ శక్తి లేక ఉండువాడును అయినటువంటి మనుషుడు యోగసిద్ధిని పొందజాలక మరణిస్తే వాడు ఏ గతి పొందుతాడనేది అర్జునుని ప్రశ్న వేశాడు. అలాగే ఈరోజు చదువుకునేటువంటి 38వ శ్లోకంలో కూడా అడుగుతున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్టశ్చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. మహాబాహో, గొప్ప బాహువులు గల ఓ శ్రీకృష్ణ, బ్రహ్మణ, బ్రహ్మం యొక్క పది మార్గమునందు అప్రతిష్ఠ, స్థిరత్వము లేనివాడగు, విమూఢ, మూఢుడు, ఉభయ విభ్రష్ట, ఇహపరముల రెండింటికి చెడినవాడై, చిన్న భ్రం ఇవ, చెదిరిన మేఘము వలె, నశ్యతి కచ్చిత్, నశించిపోడా ఏమి. గొప్ప బాహువులు గలవో శ్రీకృష్ణ, బ్రహ్మ మార్గమున అనగా యోగమున స్థిరత్వము లేనివాడగు మూఢుడు ఇహపరముల రెండింటికి చెడినవాడై చెదిరిన మేఘము వలె నశించిపోడా ఏమి. ఆధ్యాత్మ మార్గమును ప్రవేశించి కూడా అందులో స్థిరత్వం పొందని వాని విషయం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అనమాట. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.